బోర్డింగ్‌కి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నీకు కాల్ చేశా చూడు. సచ్ ఎ వేస్ట్. నాది తప్పు. హలో. చెప్పు. ఐఎమ్ సారీ. నేను అలా చెప్పకుండా ఉండాల్సిందే. లైట్ తీసుకో. నా మైండ్ నా కంట్రోల్లో లేకుండే. అండ్ యాక్చువల్లీ వీ కెన్ బీ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్గా ఉందాం. సరే సరే. నా మీదేం కోపం లేదా? ప్లీజ్ ఏమైనా కోపం ఉంటే చూపించు నా మీద. నేను మళ్ళీ చేస్తా. స్టోర్‌కి జనాలు వస్తున్నారు. హలో. చెప్పు. ఏంటి కాల్ చేయలేదు? మొన్న చేస్తా అన్నావు. నేను చాలా బిజీ అయిపోయా. బట్టలు ఆరేయడానికి వెళ్తున్నా. మళ్ళీ చేస్తా. చెయ్యి మర్చిపోకు. సరే. ఒక నెల తరువాత. హలో. ఏంటి అసలు ఫోన్ చేస్తలేవు? అదే బిజీ ఉండే చేయలేదు. బిజీ. సరే, నన్ను దూరం పెడుతున్నావు కదా. లేదు. ఐ జస్ట్ వాంట్ టు నో దట్ నీకు ఎవరి మీద నా ఫీలింగ్స్ ఉన్నాయా? ఏంటి ఉన్నాయా ఫీలింగ్స్? ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. నేను ఎవరిని లవ్ కూడా చేస్తలేను. మరి నేనంటే ఇష్టం లేదా? చెప్పు, నేనంటే ఇష్టం లేదా? అలా ఏం లేదు. యు లైక్ ఎ స్మాల్ కిడ్ టు మీ. మంచి ఫ్రెండ్ లాగా నువ్వు నాకు. అయ్యా, నేనంటే ఇష్టం లేదా? చిన్న పోరన్నా నేను. నువ్వంటే చాలా ఇష్టం. మా ఆగు, మా మమ్మీ పిలుస్తుంది. నేను ఇగో మా మమ్మీ పిలుస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తా. లిల్లీ ప్లీజ్, నేను కాల్ చేసినప్పుడు జరెత్తు, మర్చిపోకు, సరేనా? నీ కాల్ పట్టుకుంటా. సరే, జాగ్రత్త. జాగ్రత్త చేసి నీ జోబులో పెట్టుకో. కాల్ చేసినప్పుడు ఎత్తు. ఒక నెల తరువాత. చెప్పు. ఏం చేస్తున్నావు? పడుకున్నా. చెప్పు, కాల్ చేసావు. ఏంటి లిల్లీ కాల్ చేస్తలేవు? బిజీ ఉండేరా. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటీస్. బిజీ అని అనకు. ఈ టైంలో వేరే ఎవరైనా ఉంటే నేను కాల్ కూడా లిఫ్ట్ చేయను. అలానే పడుకుంటా. మా నాన్న చేస్తే కాసేపు మాట్లాడి పెట్టేస్తా, అంతే. యూ వన్ ఆఫ్ మై ప్రియారిటీస్ దీపక్. డోంట్ ఈవెన్ థింక్ లైక్ దాట్. నాకు అలా అనిపించట్లేదు. ఏమనిపించట్లేదు? కాల్ చేస్తలేవు, ఒక మెసేజ్ కూడా పెట్టట్లే నాకు. నేను మాల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా, ఇంటికి వచ్చి గిన్నెలు కడుక్కొని వండుకొని తినాలా, పడుకోవాలా? నాకు అన్నిటి బదులు నీ హెడేక్ ఏంట్రా మధ్యలో? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు బే? నేనేమన్నా అన్నానా అసలు నిన్ను? ఇట్స్ ఓకే, సారీ. అనవసరంగా నేను ఆ మాట చెప్పా. ఇంకోసారి ఎప్పుడు అలా చేయను. నిజంగా సీరియస్గా చెప్తున్నా. ఇంకోసారి ఆ థాట్ కూడా నా మైండ్లో రానివ్వను నేను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ సారీ. నాతో ఉండొచ్చు కదా ప్లీజ్. దెంగే అట్లా బట్లాడకు, నాకు నచ్చదు చెప్తున్నా. నాకు కొంచెం టైం ఇస్తే నేనే సెట్ అవుతా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అట్ ఎనీ కాస్ట్. గివ్ మీ సమ్ టైం దీపక్. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు చక్కగా చెప్తే వినవురా. లిల్లీ, నువ్వు యూఎస్కి వెళ్ళినప్పటి నుంచి ఎట్లుంది తెలుసా నాకు? ఏముంది? ఏమైతుంది చెప్పు. చెప్పు 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 ఏమైతుంది చెప్పు. ఐ మిస్ యూ. అరే, కంట్రోల్ చేసుకుంటున్నా దీపక్. కమ్మున కెరియర్ మీద కాన్సన్ట్రేట్ పెట్టు. నువ్వు నాతో పాటు ఉండు, కెరీర్ అదన్నీ సెట్ చేసుకుంటా. రే వేస్ట్ రా, నేను ఎక్కడ పోలే, నీతో పాటే ఉన్నా. మరెందుకు కాల్ చేస్తలేవు నాకు? ఎందుకు కాల్ చేస్తలేవు నాకు? నా కర్మ కర్మ కర్మ. నేను చేయకపోతే నువ్వు చేయరాదురా కాల్. ఎందుకు ఎట్లా అంటున్నావు? అవునరా, నాకు సీరియస్లీ నువ్వు అంటే ఇష్టం లేదు. ఐ సీరియస్లీ డోంట్ లవ్ యూ. అదే స్వేచ్ఛ ప్రపోజ్ చేస్తే నేను నీట్గా మాట్లాడాలంట, హర్ట్ చేయొద్దంట. కానీ నువ్వు మాత్రం అందరినీ హర్ట్ చేసేయచ్చు. మేడం రూల్స్ పెడతారు కానీ మేడం పాటించరు. మనం పాటించాలి.
అరే నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే ఇట్లా మాట్లాడతావారా? నేను చెప్పిన దానికి నా మీదే అడ్వాంటేజ్. గ్రేట్ అమ్మా, నువ్వు చాలా గ్రేట్ రా. నువ్వెంతైనా టాపర్లే. నేను అందరిలాగా పాష్ డ్రెస్సులు వేయా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో మెయిన్గా ఇంగ్లీష్లో ఏదో సొల్లేస్తూ ఉంటారు, క్లోజ్గా ఎలా మూవ్ అవుతారో ఫ్లర్ట్ చేస్తూ దూరం పెట్టి మళ్ళీ దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ దూరం పెట్టి మళ్ళీ ఫ్లర్ట్ చేసి స్విచ్ ఆన్ ఆఫ్ ఇలాంటివి నేను చెయ్యా. ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ బాడీ. నేను చూడడానికి కూడా యావరేజ్గానే ఉంటా. రోహిత్ మస్తు మంది అమ్మాయిలతో తిరుగుతాడు, ఏ అమ్మాయితో తిరిగినా స్టేటస్ పెడతాడు. వాడికి నీ మీద కోపం వస్తే వేరే అమ్మాయితో తిరిగి నీకు జెలస్ కోపం చేపియొచ్చు, కానీ నేను హక్ చేసుకుందామని వెయిట్ చేస్తుంటా. ఇప్పటి వరకు నువ్వు నా ఫోన్ చూడలే, కానీ నా లాక్ స్క్రీన్లో నీ ఫోటోనే ఉంటుంది లిల్లీ. మార్నింగ్ లేచినాక నీ ముఖమే చూస్తా, నైట్ పడుకునేటప్పుడు కూడా నీ ముఖమే చూస్తా. స్వేచ్ఛకి నాకు మస్తు గొడవలేని, మేము మస్తు తిట్టుకుంటాం, మస్తు మాట్లాడుకుంటాం, కానీ ఆమె దగ్గర నేను ఒక్కసారి కూడా ఏడవలేదు తెలుసా. ఇంట్లో మా అమ్మాయి తిడితేనే నేను పడ తెలుసా, కానీ నువ్వు తిడితే మస్తు ఉంటుంది లిల్లీ, మస్తు ఉంటుంది, నిజం చెప్తున్నా. నాకు తెలుసు ఇలా ఇంత నీట్గా ఉంటే ఏ అమ్మాయి పడదని, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ ఫ్లర్టింగ్లో ఉండదు. నీ దృష్టిలో నేను బచ్చగాన్ని, పెద్ద చదివేయటం లేక 10 బుక్కులు పెట్టుకుంటా, అంతేనా? అరే లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? నీ మైండ్ తెంగిందా? ఓకే, నేను ఇప్పటికీ చాలా డిస్టర్బ్ చేశా, నాకు అర్థమవుతుంది. బాయ్. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఫోన్పేలో కూడా బ్లాక్ చేస్తున్నా. నేను బ్లాక్ చేసేస్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. ఇట్స్ ఓకే దీపక్, టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. ఐ డోంట్ కమ్ బ్యాక్. ఓకే, బట్ అట్లీస్ట్ డోంట్ క్రై దీపక్. సరే లిల్లీ, ఏడవను. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇట్లా బిహేవ్ చేయలే. కొత్త ఫ్రెండ్స్ వస్తే పాత ఫ్రెండ్స్ని మర్చిపోతావా? రోహిత్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను రోహిత్ గురించి చెప్పలే. ఐ నో యువర్ ఇంటెన్షన్స్ వెరీ క్లియర్లీ. నీకు మా కజిన్స్ నాతో ఉండడమే ఇష్టం లేదు. See, what you're imagining is real. Yes, I have feelings for Rohit. ఇంకా 2 sides కాదు, 1 side. వాడు నా గురించి ఏం ఫీల్ అవుతుండో కూడా నాకు తెలీదు. కానీ అంతా సెట్ అయితే నేనే వాడిని మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఐ డోంట్ నో, వాడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే చెప్పాలి. అది ఎలా తెలుస్తుంది? ఐ డోంట్ నో, ఒక మూమెంట్ వస్తుంది, కానీ వాడు అక్కడక్కడ హింట్స్ ఇస్తాడు, లైక్ వాడికి కూడా నేనంటే ఇష్టం అని. ఇందాకే నీ హైలైట్స్ చూసా, నువ్వు రోహిత్ క్లబ్లో డాన్స్ వేస్తున్నారు. ఆ రోజైతే అసలు క్రేజీ తెలుసా దీపక్, నేను ఫుల్ డ్రంక్ అండ్ హైలు ఉండే, అసలు ఏమైతుందో కూడా తెలీదు. కానీ నేను రోహిత్ ఒక దగ్గర ఉంటే వైబ్ ఉంటది దీపక్. అదేంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా సేమ్ డ్రెస్లో వెళ్తారా? హా, మా కజిన్స్ గ్యాంగ్ మొత్తం సేమ్ డ్రెస్ వేసుకుంటాం, కానీ షాపింగ్ లో గుద్దలు దమ్ము ఉంటది. అందరికి వాళ్ళ సైజ్ మ్యాచ్ అవ్వాలి, ఇంకా అందరు సేమ్ డ్రెస్ కావాలి కదా. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళింది కూడా మీ కజిన్స్ తోనే కదా? హా, నేను, ప్రీతం, శాలిని ఇంకా రోహిత్. అచ్చా. జస్ట్ సెకండ్ దీపక్. లిల్లీ, ఏంటి ఇంకా పడుకోలే? లేదురా, దీపక్ తో మాట్లాడుతున్నా. సరే, తిన్నావా ఏమన్నా? హా, నేను పార్ట్ టైం వెళ్ళే ముందు తిన్నావు కదా, మళ్ళీ దాని తర్వాత తిన్నావా? సరే ఇప్పుడు తింటా, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నేను వంట చేస్తా. సరే, వంట సరిగా లేకపోని నీ బొక్కలు చూర చేస్తా. ఓకే. హా దీపక్, ఉన్నావా? రోహిత్ కూడా కొంచెం నీ లెక్కనే కదా? కొంచెమా, చాలా. ఇందాక నువ్వు వంట చేస్తా అన్నావు, ఆ మూమెంట్ లో అనిపించింది లైక్ మీ ఇద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ ఫీలింగ్. చిన్నగా లౌడ్ స్పీకర్ ఉంది, ఒక్క సెకండ్ నా బడ్స్ పెట్టుకుంటా. డన్. కానీ ఏమో దీపక్, లైఫ్ ఏం అర్థం కావట్లే ఇక్కడికి వచ్చాక. అది కామన్. నేను చూడడానికి బాగుంటానా? బాగుంటావు. మరీ ఐశ్వర్య అంత కాదు, కానీ హే, నేను అది సర్కాస్టిక్ గా అన్నా. తెలుసులే, కానీ నిజం చెప్పు, నేను నిజంగా చూడడానికి బాగుంటానా? చెప్పినా కదా,
నా లాక్ స్క్రీన్లోనే నీ ఫోటో ఉంటుంది. నాకు నేను బాగుంటాను అని తెలుసు కానీ వాడు నాకన్నా చాలా బాగుంటాడు, హైట్ గా ఉంటాడు, అమ్మాయిల ఫాలోయింగ్. మంచి ఆటగాడు అంటావు. అంటే మరీ అంత కాదు కానీ అమ్మాయిలతో బాగా మాట్లాడుతాడు. ఇంటర్లో ఒక అమ్మాయితో రిలేషన్ లో కూడా ఉండే. ఇంటర్ నుంచి నరకడం మొదలెట్టాడా? ఆ అమ్మాయి పేరు మేఘ్నా. యు నో వాట్, వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ గా కూడా నడిచిండే అంట. కానీ ఇంటర్ అయిపోగానే వీళ్ళిద్దరు పెద్దగా కలవలేదంట. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే, వాడు వర్జిన్ కాదు. ప్రస్తుతానికి సింగిల్ అంటావు. సింగిలే. లిల్లీ, నీకు చెప్పను, ఏమనుకోకు. పర్లేదు చెప్పు. రోహిత్ వర్జిన్ కాదంటును, అమ్మాయిల ఫాలోయింగ్ అది అంటును. ఒక్కసారి ఆలోచించు, అవసరమా రోహిత్ మనకి? నువ్వు ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా నీకు వచ్చిన అమ్మాయి వస్తుందని గ్యారంటీ ఏంటి? సపోజ్ నేనే అన్నా మా ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసినా నాకు వచ్చేవాడు వర్జిన్ అని గ్యారంటీ ఏంటి? ఈ రోజుల్లో ఇవన్నీ కామనే దీపక్. మరి వర్జిన్ ఉన్నోనే లవ్ చేయి. అలా వర్కౌట్ అవ్వదురా. లవ్ చేశాక ఇవన్నీ ఆలోచించాలి. లవ్ చేయకముందు అన్ని క్యాల్కులేషన్స్ పెట్టుకోకూడదు. లవ్ ఇస్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్. మనమంటే శుద్ధ పూసలం దీపక్, మనలకి అందరు ఉండరు కదా. లిల్లీ, రైస్ కుక్ అయిపోయింది. 5 minutes. సరే, నేను ఆమ్లెట్ వేస్తున్నా. వద్దు, నేను వేస్తా. 5 minutes ఆగు. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. హాఫ్ బాయిలా లేదా మసాలా ఆమ్లెట్ వేయాలా? 2 వేసే. ఓకే. దీపక్ ఉన్నావా? వెళ్ళొచ్చు కదా, నేను రేపు కాల్ చేస్తా. ఏం కాదులే. ఇప్పుడు మీరందరు కలిసి తింటారా? లేదు, ప్రీతం నైట్ షిఫ్ట్ కి వెళ్ళాడు, శాలిని పడుకుంది. సో నేను రోహిత్ తింటాం. నువ్వు లాస్ట్ ఎగ్జామ్ రోజు నన్ను అడిగావు, గుర్తుందా? లిల్లీ, నువ్వు ఈ 4 years లో ఎవరిని లవ్ చేయలేదా అని. అప్పుడే చెప్దాం అనుకున్నా రోహిత్ గురించి, బట్ ఇట్స్ టూ లేట్. ఎక్కడ నాకు ఆ మూమెంట్ ఇంకా టైం దొరకలేదు నీకు చెప్పడానికి. ఇట్ వాస్ కంప్లీట్లీ మై మిస్టేక్. నువ్వు నా వల్ల చాలా హర్ట్ అయ్యా. ఐ నో దట్. ఇట్స్ ఓకేలే, ఏం కాదు. అయినా నాది కూడా తప్పుంది. నేను ఎట్లా అంటుంది తెలుసా, నన్ను ఒకడు హర్ట్ చేస్తాడేమో అని ఓవర్ థింక్ చేసుకుంటూ నేనే ఎక్కువ హర్ట్ అయిపోతా. అట్లా అంటుంది. నేను చాలా ఇబ్బంది పెట్టినా. నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, నాకన్నా బెటర్ అమ్మాయి వస్తుంది నీ లైఫ్ లో. టైమ్ అండ్ లెవెల్. లవ్ రిజెక్ట్ చేశాక ప్రతి అమ్మాయి ఇదే చెప్తుంది. నీకు నాలాంటి మంచి అమ్మాయి దొరుకుతుంది, ఓకేనా? కానీ నాకు నువ్వే కావాలి లిల్లీ అని మాత్రం అనకు. బికాజ్ యు ఆర్ రైట్, లిల్లీ వన్ పీస్. ఆ బొక్కలే, నాకు నువ్వేమొద్దు, అవసరం లేదు. దీపక్, నేను చెప్పిన వింటావు కదా? హా, చూడు, లైఫ్ లో దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే అది నీకు కరెక్ట్ కాదు అని తీసుకుంటాడు. నైస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నో డిస్టీ అట్ ఆల్. ఒకవేళ నిజంగా అన్నీ సెట్ అయితే మీ మ్యారేజ్లో నేను చెన్నా మేరే సాంగ్ పెట్టుకుని కొడతా. పెళ్ళికి పిలవడం మర్చిపోకు. నువ్వు లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను. అమ్మో రోహిత్, నేను కాల్ మాట్లాడుతున్నా అని వాడు ఒక్కడే తినేస్తున్నాడు తెలుసా. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇలా అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలప్ప, మనసు ప్రశాంతంగా ఉంటది. సర్లే, వెళ్ళి తిను. సరే, నేను కూడా వెళ్ళి తింటా. ఇక ఆమ్లెట్ చల్లారిపోతే టేస్ట్ పోతుంది. సరే, నేను ఇతో మాట్లాడడం బంద్ చేస్తున్నా. ఇక మూవ్ ఆన్ అయితే. అంటే బ్లాక్ చేసేస్తున్నావా? లే, బ్లాక్ ఏం చేయ. ఇప్పుడు దారిలోకి వచ్చావు. దాట్స్ మై బాయ్. బెటర్ నువ్వు మూవ్ ఆన్ అయితే. లిల్లీ, వన్ లాస్ట్ టైం, నేను అసలు ఇప్పటిదాకా నీకు ప్రపోజ్ కూడా చేయలేదు. సరే అక్క? ఓకే, గో ఆన్. ఐ లవ్ యూ. వెళ్ళనా ఇంకా? యా, లెట్స్ గో. జాగ్రత్త రా. నువ్వు కూడా జాగ్రత్త, హెల్త్ చూసుకో. బాయ్ దీపక్. బాయ్.
So, you're Deepak. Yes, ma'am. Harsha already took an interview with you, right? Yes, ma'am. Yesterday, I had an online interview with Harsha. Ma'am, Yes. Tell me, Harsha. I have mailed you all soft copies of his certificates. You can go through it once. Yeah, cool. Yes, Mr. Deepak. But you have less knowledge in practical terms. No problem. In 3 months of training sessions, you should improve yourself. Yes, ma'am. I'll try to improve for sure. I have allotted you a team, and your team leader is Govind. He will be guiding you through everything. Harsha, Yes, ma'am. take him to the Govind's desk. Okay, ma'am. Okay, Deepak, you can go and meet Govind. Okay, ma'am. Ma'am, may I know your name? Anjali. ఎదిగో బిట్ పేపర్ కనిపిస్తుందా? రాసుకో. హే గాయ్స్, ఏం చేస్తున్నారు బాయ్స్? క్లాస్కి వెళ్ళకుండా. ది స్టార్ గర్ల్ నా ఇన్స్టా ఐడి. ఇగో నాకు పిచ్చి లేపేస్తారు చెప్తున్నా. దేవుడా. రేపు సిగ్నేచర్ డే గుర్తుందా? వచ్చి తగలడు. నాకు ఇష్టమైన నేను డిలీట్ చేయను. ఏం చేస్తాం దీపక్? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి. నువ్వేంది? నేను కనీసం 1 month కూడా ఉండలేను. 1 month కాదు, 1 day కూడా ఉండలేను నీతో మాట్లాడకుండా. ఇంకేంటి? ఎనీథింగ్ ఫర్ దీపక్ అంట. మా ఫ్రెండ్కి మార్నింగ్ నుంచి నీ సాంగ్ ఉంది అది ఇది అంటుండు. అన్నా 2 plate ఇడ్లీ. గుబులు పడిన దిగులు నడుగు భారమెంతని కలిసి విడిన అడుగు నడుగు దూరమెంతని. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మీరు మొత్తం 1000 అయింది. అమ్మ చికెన్ రైస్ ఒకటి. అమ్మ నీకేది చికెన్ ఇది. హాయ్ దీపక్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి నువ్వు కూడా లంచ్ తెచ్చుకోలేదా? హా మ్యామ్, మీరెందుకు తెచ్చుకోలేదు లంచ్? యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ లేట్ అయింది. సర్లే వాళ్ళకి బయట తినేద్దామని వచ్చా. ఓ, నేను రెగ్యులర్గా బయటనే తింటాను మ్యామ్, కుమార్ ఆంటీ దగ్గరనే. అవునా? యా, హూస్ దిస్? ఓకే, ఐల్ బి కమింగ్ ఇన్ 15 minutes. దీపక్, హౌ ఇస్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్? యా, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. నీకేమైనా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూజన్ వచ్చినా మీ గైడ్ని అడగండి. అతను ఏం చెప్పకపోతే నాకు చెప్పు, నేను చూసుకుంటా. మంచిగానే చెప్తున్నారు మ్యామ్, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫోన్లేంటో ఒక్కటే ఫోన్ పగలగొట్టబుద్ధి అవుతుంది. ఫోన్ పగలగొట్టబోద్దు అవుతుంది నాకు. నువ్వు లేని చోట దీపక్, నేను వెళ్తున్నా. హా, ఓకే మ్యామ్. కాలమాగిపోయి నిన్ను వెతికిందని టచ్ చేసావు బంగారం. వెలిసిపోయే నాకు నువ్వు ఏడుస్తే నాకు నచ్చదు. రే వేస్ట్ రా. మనం సెల్ఫీ దిగుదాం. నాకు బల్పు కోపం నీకన్నా డబుల్ ఉంటుంది. అలానే కోపంలో ఏది పడితే అది నేను మాట్లాడాను. కొన్ని రోజులు మెసేజ్ చేయకపోతే ఇట్లా చేస్తావా? లైట్ తీసుకో, ఏమన్నా టెన్షన్స్ ఉంటే. బెటర్ నువ్వు మూవ్ ఆన్ అయితే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, ఓకేనా? నాకన్నా బెటర్ అమ్మాయి వస్తుంది నీ లైఫ్లో. ఓకే గాయస్, నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. You are Deepak, right? Yes ma'am. Which team are you from? Govind's team. So your working hours are from 10 to 6, right? Chalo, మీ టీమ్ లీడర్తో నా క్యాబిన్కి రా. Okay ma'am. Come fast. Yeah, okay ma'am.